మనం కూడా తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మరొక మారు మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. దేవా, మా జీవితాలలో నాయన నీవు చేస్తున్నటువంటి తండ్రి నాయన అనేకమైన తండ్రి స్థితిగతులను బట్టి నీకు స్తోత్రాలు. మా జీవితంలో నువ్వు చూపిస్తున్న ప్రేమను బట్టి, కృపను బట్టి, కనిక్రమను బట్టి, దయను బట్టి, వాత్సల్యమును బట్టి నీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా ప్రభువా, ముందుగా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా, ఇంకొన్ని మాటలను మేము ఆలోచించడానికి పూనుకొని ఉండగా దయచేసి ప్రభువా మీ యొక్క ఆత్మ సహాయమును చెబుతున్న నాకును వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తితో వినటానికి మీ ఆత్మతో వారిని నింపండి. ఎవరికి కూడా ఎటువంటి తండ్రి ఏమరపాటు లేకుండా, ఎటువంటి తండ్రి ఆలోచనలు లేక, ఎటువంటి నిద్రభారములు లేక నీ సన్నిధానములో ఉన్నామనే భయాన్ని తండ్రి వారు కలిగి, అయ్యా నీ వాక్యము పట్ల ఆసక్తిని తండ్రి వారు కనుపరచటానికి సహాయము చేయమని కూడా నేను వేడుకుంటున్నాం. నిజమే ప్రభువా, ఈనాడున్న కాలాల్లో ప్రభువా నీ వాక్యాన్ని వినటానికి సహకరించని శరీరాలను మేమందరము కలిగి ఉన్నాం. మా శరీరాలకు ఆనందాన్ని ఇచ్చేవి, మా శరీరాలకి నాయన సంతోషాన్ని ఇచ్చేవి అయ్యా, వాటి గురించి ప్రాకులాడుతున్నాము. వాటిని తండ్రి ఎన్ని గంటలనైనా చూడగలుగుతున్నాము. ఒక సినిమాని ప్రభువా 2.5 గంట చూడగలుగుతున్నాము, అలసట లేకుండా చూడగలుగుతున్నాం. కానీ ప్రభువా మా శరీరాలు నాయన నీ వాక్యమును తండ్రి 1 గంట వినటానికి నిజంగా తండ్రి చాలా ఇబ్బంది పడుతున్న శరీరాలను మేము అందరము కలిగి ఉన్నాం. దయతోనైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. అయా మీ ఆత్మ ద్వారా తండ్రి మా శరీరములను తండ్రి అయా నీ వాక్యము పట్ల ఆసక్తితో నింపమని కూడా నేను వేడుకుంటున్నాను. బలపరచండి, బలాన్నివ్వండి, శక్తినివ్వండి. మీ వాక్యము తండ్రి మా ఆత్మలను రక్షించగలదనే భయముతో నాయన ఆలకించటానికి సహాయము చేయమని మరొకసారి ప్రభువా మీ ఆత్మ సహాయమును తండ్రి చెబుతున్న నాకును వింటున్న ప్రతి ఒక్క బిడ్డకిని దయచేయమని, నాకును మా అందరి జీవితాలకి అవసరమైన మాటలను మాతో మాట్లాడతారని కూడా మేము నమ్మొచ్చు. ఈ ప్రార్థన తండ్రి మా కోసము ప్రాణపెట్టిన మా రక్షకుడు, మా ప్రభువు, మీ ప్రియకుమారుడు, పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారి పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరము కూడా కూర్చుందాం. నిద్రభారాలు పోయాయేమో అనుకుంటున్నాను. ఎవరైనా 2 బాటిల్లో నీళ్లు నింపేసి అక్కడక్కడ పెట్టండి, తాగే వాళ్ళు తాగుతారు. 3 బాటిల్ ఉంటాయి అనుకుంటా. 3 బాటిల్లో నీళ్లు నింపేసి అక్కడక్కడ ఒకరు పెట్టండి. పిల్లలు మీరు సైలెంట్గా తిరగకుండా ఉండాలి. సరే, జాగ్రత్తగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి. ఎంత సమయం అయింది? 12 అయిందా? మన సమయము 1. ఏది ఏమైనా కొద్ది నిమిషములు వినటానికి మనము ప్రయత్నం చేద్దాం. మీకు చాలా ఉపయోగకరమైన విషయాలను మాత్రము నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కొంచెం సమయము ఎక్కువైనా సరే ఇబ్బంది పడకుండా వినడానికి ప్రయత్నం చేయండి. ఒక మంచి విషయాన్ని మీతో పంచుకుంటూ నేను ముందుకు వెళతాను. ముందుగానే ఈరోజు మనము మన జీవితాలలో జరుగుతున్నటువంటి కార్యాలన్నిటికీ కారణం ఏమిటి అని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు చెప్పండి? మన జీవితాల్లో జరుగుతున్న వాటన్నిటికీ కారణం ఏమిటి అని అడిగితే మీరేం చెప్తారు చెప్పండి? ఎవరు సమాధానం చెప్పరా? సరేనా? ఆలకిస్తారు అందరూ? సరే, జాగ్రత్తగా ఉండండి. నేను అడిగిన ప్రశ్న మీకు గుర్తుందా? మన జీవితాల్లో అనగా మన కుటుంబాల్లో, అది భర్తే కానీ, భార్యే కానీ, పిల్లలే కానీ, అదేవిధంగా మన సంఘములో జరుగుతున్న కార్యాలన్నిటికీ కారణం ఏమిటి అని అడిగితే మీరేం చెప్తారు చెప్పండి? సరేనా? ప్రశ్న అర్థమైంది అనుకుంటున్నాను. లేకపోతే మన బ్రతుకులు ఇలా ఉండడానికి కారణం ఏమిటి అని అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు చెప్పండి? ఏ కుటుంబం సమాధానంతో లేదని నేనైతే నమ్ముచున్నాను, మా కుటుంబంతో సహా.
దానికి కారణం ఏమిటి అని అడిగితే మీరేం చెప్తారు చెప్పండి? అవునా? సరే, అల్ప విశ్వాసము. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటిది? దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు వినడానికి ప్రయత్నం చేయండి. మన కుటుంబాలలో, మన జీవితాలలో, మన సంఘములలో ఇటువంటి పరిస్థితులకు కారణం అనగా, ఒకడు త్రాగుబోతుగా కానీ, ఒకడు తిరుగుబోతుగా కానీ, ఒకడు మాట విననివాడిగా కానీ, ఒకడు సోమరబోతుగా కానీ, ఇంకా ఎన్ని రకాలైన కుటుంబాల్లో ఎన్ని రకాలుగా ఉన్నారో, ఒక పిల్లల తల్లిదండ్రులకు లోబడిన స్థితిని కానీ, లేకపోతే భార్య భర్తకి లోబడిన స్థితి, భర్త భార్యకు లోబడిన స్థితి కానీ, కుటుంబాలలో ఎన్ని రకాలైన బాధలను మీరు చూస్తున్నారో, ఎన్ని రకాలైన మనుషులను మీరు చూస్తున్నారో, అన్ని రకాలైన మనుష్యుల యొక్క అవాంఛనీయమైన కార్యక్రమాలకి కారణం ఏమిటి అని అడిగితే దేవుడు చెప్పే సమాధానం ఏంటంటే, నీ నా అల్ప విశ్వాసము అన్నాడు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఈ అల్ప విశ్వాసము గురించి మీతో మాట్లాడుతూ నేను ముగించి వేస్తాను. అయితే ఈ అల్ప విశ్వాసం అన్న మాట యేసయ్య చెప్పింది, నేను కాదు. ఒకనాడు యేసయ్య దగ్గరికి శిష్యులు వచ్చి, అయ్యా మేము ఎందుకు దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతున్నాం అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, వాడు పాపాత్ముడు, వాడు బాగా దెయ్యంతో నిండి ఉన్నాడు అనలేదు, నువ్వు అల్ప విశ్వాసివిరా అన్నాడు అనమాట శిష్యుల్ని. ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా మీకు? వాడు బాగా దెయ్యంతో పట్టి ఉన్నాడు, వాడు చాలా ఎదవా, వాళ్ళు చాలా చెడ్డోడు, మనిషి అలాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు మారట్లేదురా అని అనలేదు యేసయ్య. శిష్యులు పట్టుకుని ఏమన్నాడు అంటే, మీరు విశ్వాసం లేని మూర్ఖులురా, మీ అల్ప విశ్వాసం వల్ల జరగలేదు అన్నాడు అనమాట. శిష్యులను అనడానికి మనం తగం, కానీ మీకు అర్థమవడానికి చెబుతున్నా ఆ పదం. మీరు విశ్వాసం లేని మూర్ఖులురా, మీ అల్ప విశ్వాసము చేత వాడు బాగుపడట్లేదు అన్నాడు అనమాట. మొత్తానికి తప్పిదం ఎవరిది అంటే, నమ్మిన నీ మీద నా మీద వేసాడు అనమాట యేసయ్య. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి మనకు అర్థమైంది విషయం ఏం చెప్తున్నాను. మనందరి జీవితంలో జరుగుతున్న విషయాలకి కారణం ఏమిటి అంటే, నీ యొక్క నా యొక్క అల్ప విశ్వాసము. మా నాన్న కూడా పెట్టొద్దు, మీరు నీ నా అనే పెట్టండి, సరేనా? ఇప్పుడు జాగ్రత్తగా వెళ్దాం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి విషయాలలో దీన్ని మీరు చివరికి ఒప్పుకుంటారు, నేను కూడా ఒప్పుకుంటాను. ఈరోజు మనం వ్యక్తులను చూస్తున్నప్పుడు, ఆ వ్యక్తుల్లో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ని చూస్తున్నప్పుడు మనం ఆ వ్యక్తులను తిడుతున్నాము, ఆ వ్యక్తులను అంటున్నాము, కానీ ఆ వ్యక్తులు అలా బిహేవ్ చేయడానికి, అలా నడుచుకోవడానికి కారణం ఏమిటి అంటే ఆ వ్యక్తులు కాదు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ వ్యక్తులను నడిపిస్తున్నటువంటి ఆత్మలు. వాటిని దేవుడు ఏమన్నాడు అంటే సాతాను అన్నాడు. ఇంకా ఏమన్నాడు అంటే అపవిత్రాత్మ అన్నాడు. ఇంకా ఏమన్నాడు అంటే వాడిలో ఉన్న దెయ్యము అన్నాడు. దెయ్యం అంటే చనిపోయిన వాళ్ళు కాదు, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. చనిపోయినాడు ఎక్కడికి భూమి మీదకి రాడు, ఎవడికి పట్టడు. ఒకవేళ పేరు చెబుతుందంటే అది మిమ్మల్ని మోసం చేయడానికి, అంతే, ఏం లేదు. అర్థమవుతుందా? చనిపోయినాడైతే దెయ్యంగా పట్టడు, అది పక్కా. మరి పేరు చెబుతుందయ్యా అంటే నీకు జ్ఞానం లేదు కాబట్టి ఆడే చెప్పి నమ్ముతాం, అంతే. అంతేనా? జ్ఞానం కలిగినోడు బైబిల్ ఏం చెప్పింది అంటే చనిపోయినోడు రాడయ్యా, మరి చనిపోయినోడు పేరు చెబుతుంది, వాడి గురించి మొత్తం చెబుతుంది అంటే సాతాను నేను మోసం చేస్తుంది, చనిపోయాడు వచ్చినట్టుగా అని చెప్పాడు వాక్యం. కాబట్టి జ్ఞానం లేనోడు చనిపోయినోడు వస్తాడనుకుంటాడు తప్ప, వాక్య జ్ఞానం ఉన్నాడు ఎవడో కూడా సాతాను వచ్చింది, అది నన్ను మోసం చేస్తుంది అని జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఇది ఒక విషయం, వదిలేద్దాం. అయితే ఈ మాటలను చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నప్పుడు, ఒక వ్యక్తి చెడిపోతున్న స్థితిని చూస్తున్నప్పుడు, అంటే ఒకడు త్రాగుబోతుగా బ్రతుకుతున్నాడు, ఒకడు వ్యభిచారిగా బ్రతుకుతున్నాడు, ఒకడు కుటుంబాన్ని పట్టించుకునే స్థితిలో బ్రతుకుతున్నాడు, పిల్లల తల్లిదండ్రులకి ఏమంటారంటే లోబడని స్థితిలో బ్రతుకుతున్నారు, ఒకడు కుటుంబాన్ని పట్టించుకోకుండా వాడు తింటున్నాడు, తాగుతున్నాడు, లేకపోతే వాడి పని వాడు తిరుగుతున్నాడు. మనం అంటుంటాం కదా, పిల్లం బిడ్డలను పట్టించుకోవట్లేదు అని. ఇంకొక భార్య గురించి ఏమంటారు అంటే, నేను ఎంత కష్టపడి తెస్తున్నా సరే ఆమె నా కుటుంబాన్ని పట్టించుకోవట్లేదని ఒక భర్త వాపోతాడు. అయితే ఈ వ్యక్తులకి కారణము ఆ వ్యక్తులు కాదు, ఆ వ్యక్తుల్లో ఉన్నటువంటి సాతాను యొక్క సైన్యం.
ఈ మాటను మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ మాటలు చెబుతున్నాను అంటే, ముందుగా మనందరము కూడా మీకు సాతాను గురించి కొన్ని మాటలు చెప్పి నేను ముందుకు వెళతాను. సాతాను అనగా మన భాషలో దెయ్యము అని మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఈ సాతాను తాను ఒక్కడిగానే లేడు, వానితో పాటు కొందరు దూతలను కూడా వాడు తయారు చేసుకున్నాడు. అంటే మన భాషలో చెప్పాలంటే వాడికి కొందరు అనుచరులు ఉన్నారు. ఎవరున్నారు? వాళ్ళకి కొందరు అనుచరులు ఉన్నాడు. వీడి సీఎం అయితే వాడి కింద ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, చివరికి కార్పొరేటర్లుగా, ఇంకా చివరికి దానికంటే తక్కువే ఉంది. కార్పొరేటర్ కంటే తక్కువ మరి మీకు తెలియాలి, నాకు తెలియదు. మరి వార్డు మెంబర్గా ఇలాగూ సాతాను సీఎంగా కూర్చుంటే సీఎం గారి కింద ఐఏఎస్ ఆఫీసర్లుగా, ఐపీఎస్ ఆఫీసర్లుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, కార్పొరేటర్లుగా ఆయనకి కొంత సైన్యం ఉంది. ఎవరికి? సాతాను గారికి. ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? వాళ్ళు ఎలాగైతే ఇప్పుడు ఎంపీ ఆ యొక్క మండలంకి ఎలాగైతే బాధలుంటాయో లేకపోతే గొడవలు ఉంటాయో తీరుస్తాడో, ఒక ఐఏఎస్ ఎలాగైతే ఆ యొక్క జిల్లాని కంట్రోల్లో పెట్టుకుంటాడో, ఒక ఐపీఎస్ ఎలాగైతే ఓన్లీ గొడవలు చూసుకుంటాడు ఐపీఎస్, అంతే తప్ప వాడు ఇదిగేంటి ప్రాజెక్ట్ కట్టలేదేంటి, పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు కట్టలేదని మనం వెళ్ళి ఐపీఎస్ అధికారిని అడగం. పోలీసులు అడుగుతారు. ఎవరన్నా వీళ్ళు ఎవరన్నా అడుగుతారు తెలుసా? ఐఏఎస్ అధికారిని అడుగుతారు. అంతేనే కదా? మీకు అర్థమవడానికి చెబుతున్నా, చాలా జాగ్రత్తగా వినండి. అదే ఇప్పుడు ఒకడు బాగా మానభంగం చేశాడు, బాగా దొంగతనం చేశాడు. ఇప్పుడు మీరు ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తారా, ఐపీఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తారా? అంటే మన భాషలో ఐపీఎస్ ఆఫీసర్ అంటే పోలీసు. అర్థమవుతుందా? ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఎవరు? పోలీసు వాళ్ళు. ఇప్పుడు దొంగతనం కానీ, మర్డర్ కానీ, ఏమైనా అవాంఛమైన కార్యాలు జరిగినాయి అనుకోండి, ఎవడు ఐఏఎస్ దగ్గరికి వెళ్ళడు. ఎక్కడికి వెళ్తారు? పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అంతేనా కాదా? అలాగే ఇంకా నేనేమంటాను అంటే, ఇంకా గొడవలు ఉన్నాయి అనుకోండి, తర్వాత ఎక్కడికి వెళ్తాం మనం? కోర్టుల దగ్గరికి వెళ్తాం, న్యాయాధిపతుల దగ్గరికి వెళ్తాం, లాయర్ల దగ్గరికి వెళ్తాం. అంతేనా కాదా? అంటే మీకు ఏం తెలుస్తుంది అంటే, ప్రతి దానికి డిపార్ట్మెంట్ ఉంటుంది. నీటికి నీటి డిపార్ట్మెంట్ ఉంటుంది. అవునా కాదా? మీరందరూ చూస్తున్నారా? మంత్రులు మీకు బాగా నాకంటే ఎక్కువ, మీకే నాలెడ్జ్ ఎక్కువ. కొందరు మంత్రులు దేనికి? ఆయన పర్యాటక మంత్రి. అంటే ఆయన ఏం చేస్తాడు తెలుసా? మంచి మంచి పర్యాటక కేంద్రాలు ఉంటాయే, చూడదగిన ప్రదేశాలు ఉంటాయే, వాటిని బాగా డెవలప్ చేస్తాడు ఆయన. ఒకడు నీటిపారుదల శాఖ అంటాం. అంటే వాడేం చేస్తాడు? నీటి సమస్యలను పర్లేదు ఆడుకోనండి. వాళ్ళు ఏం చేస్తారు? నీటి సమస్యలను తీరుస్తారు. ఇప్పుడు నీటి సమస్యలు వస్తే మీరు పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తారా? నీటి సమస్యలు వస్తే మీరు ఏమన్నా లాయర్ల దగ్గరికి వెళ్తారా? కాబట్టి నా ఉద్దేశం ఏంటి అంటే, ఎలాగైతే సీఎం గారు కూర్చొని వీటన్నిటికీ ఒక్కొక్కరిని డిపార్ట్మెంట్కి అప్పగించినప్పుడు, ఏ సమస్య వచ్చినప్పుడు వాడి దగ్గరికి వెళ్ళండిరా అనే ఆలోచన ఎలాగైతే ఉందో, అదే విధముగా సాతాను కూడా ఒక సీఎంగా కూర్చుంటే వాడి కింద కూడా ఎవరున్నారు? దూతలు ఉన్నాయి. ఒక్కొక్కడికి ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఒక దూతకి ఏం డిపార్ట్మెంట్ ఉందంటే, వాడు పడితే అందరూ తాగుబోతులుగా తయారవుతారు. వాడి పని ఏంటంటే ఆ వ్యక్తిని త్రాగుబోతుగా తయారు చేయడం. ఇంకొందరు దూతల పని ఏంటంటే, ఆ వ్యక్తికి పడితే వాళ్ళు వ్యభిచారులుగా తయారవుతాడు. ఆ దూత పని ఏంటంటే వాడు వ్యభిచారం నుండి తప్పిపోకుండా చూడటం. ఇంకొక దూత ఉంటుంది అనమాట. వాడి పని ఏంటి అంటే ఏంటంట, ఏమి పట్టించుకోకుండా సోమరపోతుగా తిరగటం. ఇప్పుడు ఆ దెయ్యం వాడికి పట్టింది అనుకోండి, ఆ దెయ్యం చాలా చక్కగా పనిచేస్తుంది. వాడిని ఎవరిని పట్టించుకోకుండా చక్కగా సోమరపోతుగా తిరగలని చేయడం. ఇంకా బైబిల్ ఇంకొక మాట ఉంటుంది. ఏమన్నట్టు తెలుసా? గాఢ నిద్ర కలుగు చేయ దురాత్మ అంట. ఇప్పుడు ఆ ఆత్మ పట్టింది అనుకోండి, వాడికి చక్కగా నిద్ర పుచ్చిద్ది అంట వాడిని. నేను ఎందుకు ఇన్ని చెబుతున్నాను అంటే, సాతానికి సైన్యం ఉంది, సాతానికి దూతలున్నారు, సాతానుకు ఆఫీసర్లు ఉన్నారు, సాతాను చేతిలో అధికారులు ఉన్నారు. అందుకే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయానికి మీరు వస్తే ఒకసారి ఒక మాట చూపించి మీకు ముందుకు వెళతాను. చాలా జాగ్రత్తగా ఆలకించండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. సాతాను ఎంత శక్తి కలిగిన వాడు అంటే, 3వ వచనము, అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహా ఘటసర్పము, దానికి 7 తలలు ఉన్నాయంట, 10 కొమ్ములు ఉన్నాయంట, దాని తల మీద ఎన్ని ఉన్నాయంట? 7 కిరీటాలు ఉన్నాయంట. దాని తోకతో ఆకాశ నక్షత్రాల్లో 3వ భాగముని నీడ్చి వాటిని భూమి మీద పడేసిందంట. ఇంతకీ ఎవరయ్యా ఈ 10 తలలు కలిగింది?
ఎవరయ్యా ఈ యొక్క 7 తలలు 10 కొమ్ములు కలిగింది అని అడిగితే ఎవరంటే ఎందుకామా? సాతాన్ అన్నమాట. ఆ సాతాను తన తోకతో కొడితేనంట ఎంతమంది ఎన్ని నక్షత్రాలు పడిపోయినా తెలుసా? 3వ భాగం అంట. 3వ భాగం అంటే ఎంత? ఏమైనా లెక్కలు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 3వ భాగము అంటే ఎంత అని? 30 వంతేనా లేకపోతే 1/4 వంతేనా? అంతేనా? నాకు తెలియకే నిజంగా మిమ్మల్ని అడుగుతున్నాను. నిజంగా దోక సీరియస్గానే సెర్చ్ చేశాను కానీ సడన్గా గుర్తు రాలేదు నాకు. 3వ భాగం అంటే వంతాడంటే మాత్రము 3లో 1 అని అర్థము కదా. నాకు తెలుగులో పదం అర్థం అవ్వలేదు. కానీ చాలామంది అనేది ఏంటి అంటే చాలా వరకు దూతలు ఎంతమంది ఉన్నారు? దేవదూతలు ఎంతమంది ఉన్నారు? కోట్ల మంది ఉన్నారా లేదా? ఆ కోట్ల మంది దేవదూతల్లో సుమారు కొన్ని కోట్ల మందిని సాతాను తన వైపు తిప్పుకుంది. మాటని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. విషయం ఏంటి అంటే దేవుని దగ్గర ఎన్ని దేవతలు ఉన్నాయి? కోట్ల మంది దేవదూతలు ఉన్నారా లేదా? ఆ దేవదూతల్లో ఒక దేవదూత ఎవరు? సాతాను. దానికేం బుద్ధి పుట్టింది? నేను దేవుణ్ణి అయిపోదాం అనుకుంది. అధికార దాహం. అర్థమవుతుందా? ఆ దాహం పుట్టేసి ఏం చేసింది తెలుసా? దాని ఆలోచనని కొంతమంది దూతలకు కూడా ఏం చేసింది తెలుసా? చొప్పించింది. మనం ఎప్పుడు దేవుని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఎప్పుడు స్తుతించుండాలా? ఏం మనల్ని పరిశుద్ధులు అని స్తుతించే అంత స్థితికి మనం వెళ్ళకూడదా అని దానికి స్వార్థం పుట్టిందనమాట. దేవుడితో సమానం అవుదాం అనుకుంది. కాబట్టి ఆ ఆలోచన ఏం చేసింది తెలుసా? ఇంకొంతమంది కోట్ల మంది దేవదూతలు ఉన్నారు కదా, వాళ్ళలో కూడా చొప్పించేసింది. వాళ్ళకు కూడా మనసు వచ్చేసింది అనమాట. అవును, మనం ఎందుకు దేవుని స్తుతించాలి? మనం ఎందుకు దేవుడితో సమానం అవ్వకూడదు? మిగతా మంది దేవదూతలు ఉన్నారు కదా, వాళ్ళలో కొందరు మాత్రమే ప్రధానులు ఎందుకు ఉండాలి? ఆ మికాయేలే ప్రధాన దూతకు ఎందుకు ఉండాలి? ఆ గబ్రియేలే ప్రధాన దూతకు ఎందుకు ఉండాలి? ఆ గబ్రియేలు మికాయేలు ఆ దూతలు చెప్తుంటే మనం ఎందుకు చెయ్యాలి? మనం ప్రధాన దూతలు అవ్వకూడదా అని ఆలోచన పుట్టేసి మొత్తానికి దాని ఆలోచన పాడు చేసి చాలామంది ఆలోచనలు అదేం చేసింది? పాడు చేసింది. సుమారుగా 3వ భాగం దేవదూతల్ని అదేం చేసింది తెలుసా? పాడు చేసింది. సాతాను దానికి కూడా ఎంతమంది దూతలు ఉన్నారు? 3వ భాగం అంటే సుమారుగా కొన్ని కోట్లు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ఎంతమంది సాతానికి సైన్యం ఉంది. సాతానుకు సైన్యం ఉంది. అయ్యా, ఇప్పుడు ఇంతమందిని మార్చేసింది సాతాను. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు? దేవునికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. మీరు కింద చదివితే యుద్ధం ప్రకటించేసింది. ఏకంగా పరలోకలు ఏం చేసిందంట? యుద్ధం ప్రకటించింది. అటు మిఖాయేలు దాని దూతలు, అపవాది దాని దూతలు. ఆ పదం కూడా ఉంటుంది చూడండి అక్కడ. అదొకటి చూపించి నేను ముందుకు వెళతాను. 7వ వచనం. అంతటా పరలోకమైన యుద్ధం జరిగింది. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధం చేసిరి గాని మొత్తానికి గెలవలేకపోయారు. అంటే ఇప్పుడు ఏముంది? మిఖాయేలు అంటే దేవుని తరపు నుండే దూతకి దూతలు ఉన్నాయి. సాతాను దానికి కూడా ఏమున్నాయంట? దూతలు ఉన్నాయి. పదాలను చూస్తున్నారా మీరు? కాబట్టి నా ఒక్క ఉద్దేశం ఏంటి అంటే సాతానికి కూడా చాలా సైన్యం ఉంది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అపవాదికి కూడా చాలా సైన్యం ఉంది. అందుకే దేవుడు ఏమన్నాడు అంటే ఇక్కడ మీరు చెయ్యి ఉంచి పౌలు గారు ఏమంటున్నారో చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు. కింద ఫుట్నోట్లు ఏమన్నది తెలుసా? రక్త మాంసములతో కాదు. బేసిక్గా మనము అనగా ఎవరు? విశ్వాసులము. మీరు బాగా గుర్తుపెట్టండి. ఇక్కడ మనం అంటే ఎవరు? పౌలు గారు, ఆ ఎఫెసీ సంఘము అనగా దేవుని నమ్ముకున్న బిడ్డలందరూ. అంటే మనము పోరాడాల్సింది ఎవరితో? ఎవరితో అంట పోరాడాల్సింది? మనుషులతో కాదంట. అదేం విచిత్రం అయ్యా. నిజమే, మనం పోరాడాల్సింది మనుషులతో కాదంట. మరి ఎవరితో ఆయన అంటున్నాడు చూడండి. మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాం. ఒక క్రైస్తవుడు పోరాడేది ఎవరితో అంటే ఆకాశ మండలం మంది ఏమున్నాయంట? కొన్ని దురాత్మల సమూహాలే ఉన్నాయంట. మనము పోరాడేది శరీరులతో కాదు. నీ భర్తతో కాదు పోరాడాల్సింది నువ్వు.
నీ త్రాగుబోతు భర్తతోనో లేకపోతే నిన్ను పట్టించుకొని భర్తతోనో కాదు నువ్వు పోరాడాల్సింది, వాడికి పట్టిన దురాత్మతో. ఈ మాటను మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నీకు లోబడని నీ పిల్లలతో కాదు నువ్వు పోరాటం చేయాల్సింది, ఆ లోబడని స్థితినిచ్చి వాడిలో తిష్ట వేసుకొని కూర్చుందే ఆ దురాత్మతో నేను పోరాడాలి. ఏంటంటే ఆ దురాత్మతో నేను పోరాడాలి. ఈ మాటల్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అందుకే ఆయన చాలా క్లియర్ కట్ మాట ఏం చెప్తున్నాడు అంటే, మీరు పోరాడేది శరీరులతో కాదయ్యా, అంటే రక్త మాంసాలు కలిగిన వీళ్ళతో కాదు పోరాటం. మీరు పోరాడాల్సింది ఎవరితో అంటే ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం. కానీ మనకు తెలియక ఏమంటామంటే త్రాగుబోతు భర్త చూడంగానే వాడిని కొట్టేసుకుంటాం, వాడిని తిట్టేసుకుంటాం. లోబడిన పిల్లలను చూడగానే వాడిని తంతాము, వాడి గురించి అనేక మందికి డమ్ముకేస్తాం. చూడండి సాతాను ఎంత భ్రమకు గురి చేసిందో మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. మనము పోరాడేది దురాత్మల సమూహముతో. ఆ దురాత్మ వాడికి పడితే అప్పుడు వాడు శరీరానుసారంగా నడుచుకుంటాడు, అప్పుడు వాడు మనస్సుకు నచ్చిన విధంగా నడుచుకుంటాడు. అందుకే ఇదే పత్రిక 2వ అధ్యాయం మీరు చదవండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. 2వ అధ్యాయం 1వ వచనము, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మనందరం పాపాలతో అపరాధాలతో చచ్చాం. ఏం పాపాలు? త్రాగుబోతుదనే ఒక పాపము, తిరుగుబోతనే ఒక పాపము, చాలా చాలా పాపాలు ఉన్నాయి, అవునా కదా? వ్యభిచారం అనే పాపము, స్వార్థం అనే పాపము, ధనాపేక్ష అనే పాపము. వాడికి బాగా ధనాపేక్ష అయ్యా, మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తాడు వాడికి ధనోపేక్షతో, అంతేనే కదా? వాడికి బాగా ధనాపేక్ష అయ్యా కాబట్టి మా సొంత తండ్రినే చంపేశాడు వాడు. మా అన్నదమ్ముల్లో వాడికి మాత్రమే ధనం అంటే చాలా ఇష్టం. ఆ ధనం కోసం ఎవరిని వాడు మన తన అనే భేదాలు ఉండవని మనం అంటుంటాం కదా. ఇవన్నీ పాపాలు కదా. అయితే ఈ పాపాలన్నీ మనం చేసాం. అయితే వీటన్నిటికీ కారణం ఏంటంటే కింద చూడండి, మీరు వాటిని చేయొచ్చు. 2వ వచనము, వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని. నీ భర్తను వ్యభిచారిగా ప్రేరేపిస్తుంది ఎవరంటే ఆ వాయుమండల అధిపతి. నీ భర్తని పట్టించుకొని ఒక సోమరిపోతుగా ఎవరు ప్రేరేపిస్తున్నారు అంటే ఆ వాయుమండలాధిపతి. ఇదిగో మనల్ని ప్రేరేపించేది శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకునేలా ప్రేరేపించే శక్తి ఒకటి ఉంది. అది నీకు నాకు కనపడదు. అందుకే ఏమంటున్నాడు చూడండి, ప్రేరేపించు శక్తిని అధిపతిని అనుసరించి. మళ్ళీ ఆ మాట చదువుతాను చూడండి, 2వ వచనము, మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి. ఆ శక్తి కూడా ఎవరిని ప్రేరేపిస్తుంది అంటే అవిధేయులైన వారినే, విశ్వాసులు కాదు. దెయ్యం అవిశ్వాసులకు పడుతుంది, విశ్వాసులకు కాదు. ఒకవేళ విశ్వాసులే దెయ్యం పడుతుందంటే వాడు అవిశ్వాసని అర్థం, విశ్వాసాన్ని కాదు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. అక్కడ రాశాడా లేదా? అవిధేయులైన వారిని ప్రేరేపిస్తుంది. ఎన్నిసార్లు దేవుని మాటలు చెబుతున్నా అయ్యా నువ్వు ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని ఎన్నిసార్లు చెబుతున్నా వాడికి ఏం లేదంట, ఆ మాటలకు విధేయత చూపిద్దామని ఆలోచన లేదంట. కాబట్టి వాడికి దెయ్యం పడుతుంది. నిజమైన క్రైస్తవులకి దెయ్యం పట్టదు. అందుకే వాళ్ళు త్రాగుబోతులుగా ఉండటం లేదు, అందుకే వాళ్ళు వ్యభిచారం చేయకుండా బ్రతకగలుగుతున్నారు, అందుకే వాళ్ళు ధనాపేక్ష లేకుండా బ్రతకగలుగుతున్నారు, అందుకే వారికి ఉన్నదంతా ఇతరులకు పెట్టడానికి ప్రయత్నిస్తారు తప్ప ఎవరి దగ్గర దోచుకోవడానికి ఎక్కడా ప్రయత్నించరు. అంతేనే కదా? కీడుకు అవసరమైతే మేలు చేస్తారు తప్ప ప్రతి కీడు వారు చేయరు. ఇలాంటి వ్యక్తులను చూస్తున్నారా లేదా? చూడట్లేదా? కంపల్సరీగా ఉన్నారు నీతిమంతులు. నువ్వు నేను వాళ్ళని చూడట్లేదేమంతే. మన చుట్టుపక్కల ఇలాగ బ్రతికే వాళ్ళు ఉన్నారు యేసయ్యని నమ్ముకొని. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు యేసయ్య మాటలకి విధేయత చూపించారు కాబట్టి వాళ్ళకి అపవాది పట్టడేక. వాళ్ళకి ఏం పట్టడు? దురాత్మ పట్టదేక వాడికి. కారణం ఏంటి అంటే అవిధేయత ఎప్పుడైతే చూపిస్తామో, దేవుడు చెప్పిన మాట ఉందే ఆ మాట ప్రకారంగా నీవు నేను బ్రతకడానికి ఎప్పుడైతే ప్రయాసపడమో కష్టపడమో దాన్ని అవిధేయత అంటారు. అప్పుడు నీలోకి, నీ కుటుంబంలోకి, నీ సంఘములోనికి దురాత్మ ప్రవేశం జరుగుతుంది.
మళ్ళీ ఆ మాట చదువుతాను చూడండి. మీరు వాటిని చేయొచ్చు, వేటిని? పాపాలని, అతిక్రమాలను చేయొచ్చు. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చెప్పున ముడుపు నడుచుకుంటరి. వారితో కలిసి మనం అందరం ఏం చేశామంట? శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుతూ కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకి ఏమై ఉన్నాం? పాత్రులమై ఉన్నాం. అయితే ఈ మాట ద్వారా మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటి అంటే, శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకుంటున్నాడంటే ఒక మనిషి, దానికి కారణము వాడిలోకి వెళ్ళిన ఆ దురాత్మ వాడిని ఏం చేస్తుందంటే ఆ శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకునేలాగా చేస్తుంది. ఆ శరీరం యొక్క ధనాపేక్ష అనే దెయ్యము వాడికి పడితే వాడు ధనాపేక్ష కలిగి ఉంటాడు. కాబట్టి ఇప్పుడు మీరు ఏవేవైతే చెడ్డ గుణాలు మీరు చూస్తున్నారో, అది కుటుంబంలో కానీ, సంఘములో కానీ, సమాజంలో కానీ, బంధువర్గంలో కానీ, మీరు ఏవేవైతే చెడ్డ గుణాలను మీరు చూస్తున్నారో అవన్నీ కూడా దేనికి సంబంధించినవి తెలుసా? శరీరానికి లేదా మనసుకి సంబంధించినవి. అంతేనే కదా? ధనం దేనికి కావాలి చెప్పండి? ఎంజాయ్మెంట్ ఎవరికి కావాలి చెప్పండి? మనసుకి. మీరు ఏ ఆలోచన తీసుకోండి, అది చివరికి ఎక్కడికి వస్తుందంటే శరీరానికి, మనసుకి. అంతే. వీడు సుఖంగా బతకడానికి వాడిని ముంచేస్తాడు అంతే. వీడి శరీరం సుఖంగా బ్రతకడానికి ఎదుటివాడిని ముంచేస్తామంతే. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక వ్యక్తి శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకుంటున్నాడు అంటే అది భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, సొంత తల్లిదండ్రులైనా సరే, మీరు ద్వేషించాల్సింది, మీరు చూడాల్సింది ఏంటి అంటే వారిని కాదు, వారిని ప్రేరేపిస్తున్నటువంటి ఆ దురాత్మని, ఆ వాయుమండల సంబంధమైన అధిపతిని, వారికి పట్టిన దెయ్యాన్ని. అందుకే పౌలు గారు చాలా క్లియర్గా చెబుతున్నాడు, అయ్యా మీరు పోరాటం చేయాల్సింది ఆ శరీరులతో కాదు, ప్రధానులు, అధికారులు, ఈ వాయుమండల సంబంధమైన అధిపతులు, ఆకాశ మండలం మందు ఉన్న దురాత్మలు. మరి ఈ దురాత్మలే ఆ అధికారులకు పట్టి వాళ్ళని ఏం చేస్తాయి తెలుసా? క్రైస్తవులను చంపేలా చేస్తాయి. మీకు అర్థమవుతుందా? మీరు ప్రధానులను, అధికారులను మీరు చూస్తున్నారే, దేవదూతల్లో కూడా ప్రధానులు, అధికారులు ఉన్నారు. ఓకే, అది వదిలేసేయండి. రెండవదిగా మీరు అధికారులను చూస్తున్నారు కదా, సీఎంలో, పిఎంలో, లేకపోతే ఎమ్మెల్యేలు, ఎంపీలను చూస్తున్నారు కదా, వాళ్ళలో ఎందుకు ద్వేషాలు ఉంటున్నాయి? మణిపూర్లో ఎందుకు క్రైస్తవులను అందరిని చంపేశారు? వాళ్ళకి అధికారులు సమ్మతించారు కదా. మరి ఎందుకు అధికారులు సమ్మతించారంటే ఆ అధికారికి పట్టిన దురాత్మ. ఆ దురాత్మ పని ఏంటి తెలుసా? యేసుని నమ్ముకున్న వాళ్ళందరినీ చంపేయాలి. అది వాడి పని. ఆ దురాత్మ పని ఏంటి తెలుసా? యేసయ్య సంఘాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటినీ కాల్చి పడగొట్టాలి. అది ఒక దురాత్మ. ఒకడికి పడితే ఏమనిపిస్తుంది తెలుసా? ఒకడికి పట్టిన దురాత్మ ఎలా ఉంది అంటే స్త్రీలను బట్టలు లేకుండా అలాగా రోడ్ల మీద తిప్పి మరి చంపేశారు. అది ఒక రకమైన దురాత్మ. నేనేమంటున్నాను అంటే మనుష్యులను ఈ విధముగా ఆ యొక్క సాతాను ఏం చేస్తుంది అంటే అనేక విధాలుగా వాళ్ళని చెరపట్టుకొని, వాళ్ళను ఆవహించి, వాళ్ళ హృదయాల్లో తిష్ట వేసుకొని కూర్చొని ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్కరిగా ఏం చేసిందో తెలుసా? మార్చివేసింది. ఎక్కడి నుండి తెలుసా? ప్రధానులు మొదలుకొని, అధికారులు మొదలుకొని, జ్ఞానవంతులు మొదలుకొని, చదువున్నవారు మొదలుకొని, చదువు లేని, నిశాని, పేదవారైన వారి వరకు కూడా ఈ సాతాను అందరిలో ప్రవేశించింది. అందుకు లోకాసు వార్తలో సాతానుకు వాడబడిన మాట ఏంటి తెలుసా? ఈ లోకాధికారి అన్నాడు. ఈ లోకం మొత్తం ఎవరు అధికారి? ఆ మాట చదివారా మీరు? లోకాసు వార్త 17వ అధ్యాయం అనుకుంటా. సాతానుకు పెట్టబడిన పదం ఏంటి అంటే, వాడబడిన పదం ఏంటి అంటే, కానీ లోకాసు వార్తలో ఈ మాట ఉంటుంది, ఈ లోకాధికారి అంటాడు. మొదటి యోహాను పత్రికలు ఏమన్నట్టు తెలుసా? ఈ లోకమంతా ఎవరికి ఆధీనంలో ఉంది? సాతాను ఆధీనంలో ఉంది. అందుకే యేసయ్యకి ఏమని చెప్పింది తెలుసా? చక్కగా యెరూషలేము దేవాలయం మీదకి తీసుకెళ్ళిపోయి, ఇదిగో నువ్వు కానీ నాకు మొక్కితే ఈ లోకాధికారం అంతా ఎవరికి ఇస్తాను? నీకు ఇస్తాను అంది. అంటే అర్థమేంటి తెలుసా? ఆల్రెడీ ఈ లోకము ఎవరి పేరుని రిజిస్టర్ అయిందో తెలుసా? ఇదిగో నువ్వు నాకు మొక్కితే ఇల్లు నీకు ఇస్తానన్నాను అనుకోండి, ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉన్నట్టు? నా పేరు మీద ఉన్నట్టు. అంతేనే కదా?
ఇదిగో అమ్మా, నువ్వు నాకు గాని మొక్కితే, నువ్వు కానీ నా కాళ్ళ మీద పడితే ఈ ఇల్లు నీకు రాసిస్తాను అన్నాను అనుకో, ఇప్పుడు ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉన్నట్టు? నా పేరు మీద ఉంటేనే మీరు నా కాళ్ళ మీద పడతారు. నా పేరు మీద లేకపోతే మీరు నా కాళ్ళ మీద పడతారా? కాబట్టి విషయం ఏంటి అంటే, ఈ లోకం మొత్తం మీద అధికారి ఎవడు అంటే సాతాను. ఈ లోకాధికారి అన్నాడు. నా ఉద్దేశం ఒకటే ప్రియమైన దేవుని పిల్లలారా. సరే, మీరు వెతకద్దులే కానీ అది తర్వాత నేను చూపిస్తాను, మీరు నా మాటలు వెనకండి చాలు. నా ఉద్దేశం ఒకటే, ఈనాడు లోకమును పట్టి పీడిస్తున్నది ఏంటిది అంటే సాతాను, వాని యొక్క దూతలు, అవి దురాత్మలు. దాని మూలంగానే అనేక మందికి వ్యాధులు కూడా కలుగుతున్నాయి. వ్యాధులు అన్ని దురాత్మలు కలుగుతున్నాయి నేను చెప్పటం లేదులే, కానీ చాలా వరకు దురాత్మలు కలుగుతున్నాయి. అందుకే పౌలు గారు ఇంకొక మాట అన్నారు చూడండి, 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 3వ వచనము. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము. పౌలు ఏమంటున్నాడు తెలుసా? మేము శరీరంగా నడుచుకుంటున్నాం, మేమంతా శరీరపరంగానే ఉన్నాం భూమి మీద, కానీ మా యుద్ధం దేంతో ఉందో తెలుసా? శరీరంతో లేదంట. అంటే చేతులతో కొట్టుకోవడం, నోట్లతో తిట్టుకోవడం, ఇది కాదు మా యుద్ధం అంటున్నాడు ఆయన, మన భాషలో చెప్పాలంటే. అర్థమవుతుందా? మన యుద్ధాలని దేంతో ఉంటాయి చెప్పండి? మన యుద్ధాలని దేంతో ఉంటాయి? శరీరంతోనే ఉంటాయి. మంచిగా నోటితో బూతులు తిడతాం, కొంచెం బలం ఉంటే చేతులతో కొడతాం, ఇంకా బలం ఉంటే కాళ్ళతో తంతాం, అంతేనే కదా? కానీ పౌలు ఏమంటున్నాడంటే, మా యుద్ధము శరీరముతో కాదు, మా యుద్ధము శరీరంతో కాదంట. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. మేము శరీరదారులమై ఉన్నాము, కానీ శరీర ప్రకారం మేము యుద్ధం చెయ్యం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావంట. ఆయన యుద్ధోపకరణాలు ఏంటి తెలుసా? శరీర సంబంధమైనవి కావంట. ఇంతకీ శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు ఏంటి? ధనం, పలుకుబడి, పేరు ప్రఖ్యాతులు, అధికారం. వీటిని బట్టి మనం ఇంకొకటి దించుతుంటాం, అంతేనే కదా? నీకున్న ధనం బట్టి వాని నాశనం చేస్తావు, నీకున్న అధికారాన్ని బట్టి వాని భయపెడతావు, నీకున్న పలుకుబడిని బట్టి వాడిని భయపెడతావు, అంతేనే కదా? అది దాని అర్థం. ఆ మాట అర్థం మీకు అర్థమైంది? మళ్ళీ 4వ వచనం మళ్ళీ కావండి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావయ్యా. మేము యుద్ధము ధనముతో చెయ్యం, మేము యుద్ధము మాకున్నటువంటి పేరు ప్రఖ్యాతులతో చెయ్యం, మేము యుద్ధము మాకున్న అధికారంతో చెయ్యం. ఇదిగో ఒకడి మీద పగబట్టుకొని, ఇదిగో వాడు నా పట్ల ఇలా చేశాడు కాబట్టి నాకు మంచిగా పోలీసుల మధ్య మంచి అది ఏముంది, పలుకుబడి ఉంది కాబట్టి ఒక ఎస్ఐను ఒక సిఐను తెప్పించి వాడిని జైలేసి బాగా నలకు కొట్టిస్తాను. ఎందుకు? వాడు నా పట్ల ఇది చేశాడు. ఆయన యుద్ధోపకరణాలు అవి కాదంట. మరి ఏంటయ్యా అంటే కింద అంటున్నాడు చూడండి, మంచి మాట, 4వ వచనము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. సాతాను కట్టిన దుర్గాలున్నాయే, వాటన్నిటిని మేము కోల్చటానికి ఎవరి ఎదుట ఉన్నాం తెలుసా? దేవుని ఎదుట ఉన్నాం. సాతాను నిజంగా పెద్ద పెద్ద దుర్గాలు కట్టేసింది ప్రేమైన దేవుని పిల్లారా. ప్రతి కుటుంబంలో పెద్ద పెద్ద దుర్గాలు కట్టేసింది. ప్రతి వ్యక్తి హృదయంలో పెద్ద పెద్ద దుర్గాలు. దుర్గం అంటే ఏంటి? కోట. ఇక ఏంటంటే ఆ కోటలోకి ఎవడు ప్రవేశించలేం. అందుకే ఈనాడు వ్యక్తులు మారట్లేదు. ఎందుకు మారట్లేదు తెలుసా? సాతాను అంత పెద్ద కోట కట్టింది. మరి దాంట్లోకి నువ్వు నేను ఎంటర్ అవ్వలేం. మరి ఎంటర్ అవ్వలేమయ్యా. ఎందుకు ఎంటర్ అవ్వలేకపోతున్నామంటే నువ్వు నేను ఏం ఉపయోగిస్తున్నాను తెలుసా? ఈ శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు ఉపయోగిస్తున్నాం. వాడు పెద్ద మనిషి తీసుకురా అంటాం, అవునా కదా? వాళ్ళు పెద్ద మనుషులు కాబట్టి వాళ్ళని తీసుకురా అంటాం. వాళ్ళు ఏం చేస్తారు? చక్కగా ప్రయాణపు ఖర్చు తీసుకుంటారు, చక్కగా మీ భార్యాభర్తల మధ్య సంబంధం తీసినందుకు ఒక 10,000 రూపాయలు 10,000 తీసుకుంటారు, చక్కగా టీలు అడుగుతారు, భోజనాలు అడుగుతారు, అవునా కదా? చక్కగా అన్నీ అడుగుతారు. మన యుద్ధోపకరణాలు ఎలా ఉన్నాయంటే శరీర సంబంధమైనవి. భర్త మారట్లేదు, పిల్లలు మారట్లేదంటే తీసుకురా కుటుంబంలో పెద్దోళ్ళని అంటాం మనం. లేకపోతే బాగా తెలివైనడు ఎవడు అని తీసుకురా అంటాం. ఇవన్నీ ఏంటి అంటే నేను చెబుతున్నాను మళ్ళీ, మీ యుద్ధోపకరణాలన్నీ కూడా ఎలా ఉన్నాయి తెలుసా? శరీర సంబంధంగా ఉన్నాయి. లేదు, అవి ఏం చేయలేవు. అవి సాతాను కట్లను మాన్పలేవు. చివరికి త్రాగుబోతుగానే చచ్చిపోయిన కుమారులు ఉన్నారు, మారక.
అవునా కదా? ఎంతమందితో బుద్ధి చెప్పించుండో చెప్పు. ఏ ఫంక్షన్కి వచ్చిన చుట్టాలు ఎన్నిసార్లు చెప్పుంటారు, తాగుడు మానేరా, తాగుడు మానేరా, తాగుడు మానేరని. అవునా కదా? ఏ ఫంక్షన్కి వచ్చిన ఈడెళ్ళినా సరే ఇప్పటికన్నా మారరా, ఇప్పటికన్నా మారరా. మనం ఏమైపోయాము అంటే మన ఆ ఇది ఏమంటారంటే ఆయుధాలు ఏమయ్యాయి అంటే శరీర సంబంధమైన అయ్యాయి. ఇక చివరికి ఏమైపోయామంటే ఇక ఈడు మారలే అని చివరికి సైలెంట్ అయిపోయాం. ఇంకంతే, చివరికి అది ఏమంటే ఇక ఈడు మారడంతే అని సైలెంట్ అయిపోయాం. కానీ మీకు చెప్పానే, మనం యుద్ధం చేయాల్సింది ఆ శరీరతో కాదు, వాడిలో ఉన్న దురాత్మతో. ఆ విషయం తెలియక మనమందరం కూడా ఏమయ్యాము అంటే శరీర సంబంధమైన అధికారాన్ని, శరీర సంబంధమైన ధనాన్ని, శరీర సంబంధమైన మనుష్యుల యొక్క జ్ఞానాన్ని మనం వాడిలో పట్టిన దురాత్మని వదలగొడదాం అనుకుంటున్నాం. అది జీవితంలో వల్లపడదు ప్రియమైన దేవుని పిల్లలారా. అది జీవితంలో ఏమవదు, వల్లపడదు ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు, మా యుద్ధోపకరణాలు ఏంటి? బయటికి కనిపించే శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు కాదు, మా యుద్ధోపకరణాలు దేవుడివి. మా యుద్ధోపకరణాలు దేవుడివి. అందుకే ఇప్పుడు మీకు సందర్భం చూపిస్తాను రండి. అందరము కూడా ఇప్పుడు చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఇప్పుడు దాకా నేను చెప్పిన విషయం ఒకటే, మీరు మనుష్యులు చెడిపోతే మీరు మనుషుల్నే చూస్తున్నారు, కానీ వాడిని అలా చెడగొట్టింది లోపలున్న దురాత్మ. మనందరము దేనికి మందు రాస్తున్నాము అంటే శరీరానికి మందు రాస్తున్నాం, కానీ వాడి లోపల ఉన్నది దురాత్మ. దానికి మందు రాయట్లేదు మనం, దాన్ని వదలగొట్టలేకపోతున్నాం మనం. అయ్యా మరి దాన్ని ఎలా వదలగొట్టాలి అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, ఒక సందర్భం ఎంత ఎక్సలెంట్గా చెబుతాడు. మీరు చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయానికి రండి అందరూ. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడనమాట, ఒక తండ్రి. ఆ బాలుడికి దురాత్మ పట్టింది, అపవిత్రాత్మ పట్టింది. 3 సువార్తల్లో మీరు ఈ సందర్భం చూస్తే మత్తయి సువార్త 17వ అధ్యాయం చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఉంటుంది, లూకా సువార్త 9వ అధ్యాయంలో ఉంటుంది. ఈ సందర్భం మీరు ఇంటికి వెళ్ళిన కంపల్సరీగా చదవండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయము, లూకా సువార్త 9వ అధ్యాయము. ఈ 3లో ఈ సందర్భం ఉంటుంది. ఏం సందర్భం అంటే ఒక తండ్రి ఉన్నాడు, వచ్చాడు యేసయ్య దగ్గరికి. మీకు తెలుసు లేదా, యేసయ్య దగ్గరికి కూడా రాలేదు ముందు. ఎవరి దగ్గరికి వచ్చాడు తెలుసా? యేసయ్య దగ్గర ఉన్న శిష్యుల దగ్గరికి వచ్చాడు. శిష్యుల దగ్గరికి వచ్చి ఏమన్నాడు తెలుసా? మా అబ్బాయికి మోగదయ్యం పట్టిందయ్యా, మా అబ్బాయికి అపవిత్రాత్మ పట్టిందయ్యా, మా అబ్బాయికి దురాత్మ పట్టిందయ్యా, మా అబ్బాయికి దెయ్యం పట్టిందయ్యా. ఈ 4 మాటలు ఉంటాయి 3 సువార్తల్లో. అయితే నేను వచ్చి ఆ దెయ్యం పట్టినప్పుడు వాడు ఏం చేస్తాడు తెలుసా? విలవిలలా కొట్టుకొని నొరగ కక్కుకొని పడిపోతాడంట. అంటే మన భాషలో ఆ దెయ్యం పట్టినప్పుడు వాడికి ఏమొస్తుంది? పీడిసి వస్తుందంట. ఆ దెయ్యం పట్టినప్పుడు వాడు ఏం చేస్తాడయ్యా అంటే మాటి మాటికి చచ్చిపోదామని అగ్నిలో దూకుతాడంట, నేలలో దూకుతాడంట. చాలా జాగ్రత్తగా ఆలకించాలి మీరు ఈ సందర్భాన్ని. ఒక తండ్రి ఆవేదన మీకు అర్థమవ్వాలి. ఆ కుమారునికి ఏం పట్టిందంటే దెయ్యం పట్టింది. ఆ దెయ్యం పట్టడం వల్ల, అపవిత్రాత్మ పట్టడం వల్ల, దురాత్మ పట్టడం వల్ల ఏమైందయ్యా అని అడిగితే వాడు తరచుగా ఏమవుతున్నాడో తెలుసా? మోగవాడు అయిపోయాడు, మోగ దెయ్యం పట్టింది కాబట్టి మాటలు రావట్లేదు. తర్వాత ఏమైంది అంటే వాడికి ఆ దెయ్యం పట్టినప్పుడల్లా పిడిసి వచ్చిన వాళ్ళలాగా నేల మీద పడి కొట్టేసుకుంటున్నాడయ్యా. ఇంకా ఏమైందయ్యా అంటే ఆడికి ఆ దెయ్యం పట్టినప్పుడల్లా తరచుగా చచ్చిపోదామని అగ్నిలోను నీళ్ళలోను దూకేద్దామంటున్నాడయ్యా. అయితే నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చానయ్యా, కానీ వాళ్ళు ఏం చేయలేదు తెలుసా? బాగు చేయలేదయ్యా అన్నాడు. ఒక విచిత్రం ఏంటి తెలుసా? ఈ సందర్భానికి ముందే శిష్యులకి దెయ్యముల మీద, రోగం మీద అధికారం ఇచ్చి ఉంటాడు. ఇక్కడ చేయించి 6వ అధ్యాయంకి ఒకసారి రండి, మీకు ఆ మాట చూపిస్తాను చాలు. 6వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవండి. చాలా జాగ్రత్తగా ఆలకించండి ప్రియమైన దేవుని పిండి నుండి. యేసుక్రీస్తు వారు 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి ఏమి ఇచ్చాడంట? అధికారం ఇచ్చాడంట. ప్రియమైన దేవుని పిల్లారా, అధికారం ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? 13వ వచనం చూడండి. అనేక దెయ్యములను వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను ఏం చేశారంట? స్వస్థపరిచారంట. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. అంతకు ముందే యేసయ్య 12 మంది శిష్యులను పిలిచి
వాళ్ళకి దెయ్యముల మీద, అపవిత్రాత్మల మీద, రోగాల మీద ఏమిచ్చాడు తెలుసా? అధికారం ఇచ్చాడు. అంటే అర్థమేంటి తెలుసా? నువ్వేం చేసినా వాళ్ళకి ఏమైపోతాయి? నువ్వు వెళ్ళి దెయ్యాన్ని వెళ్ళగొడితే దెయ్యం వదిలిపోతుంది. వాళ్ళు దెయ్యాలను వెళ్ళగొట్టారు కూడా సుమా. వెళ్ళగొట్టారా లేదా? అక్కడ 13వ వచనం చదివాను మీకు. అనేక అపవిత్రాత్మలను, దెయ్యాలను వాళ్ళు ఏం చేశారు? వెళ్ళగొట్టారు. అనేక మంది రోగులను స్వస్థపరిచారు. కానీ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత 9వ అధ్యాయానికి రాగానే ఈ దెయ్యాన్ని మాత్రం వాళ్ళు ఏం చేశారు తెలుసా? వెళ్ళగొట్టలేకపోయారు. చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఈ దెయ్యాన్ని వాళ్ళు ఏం చేశారు? వెళ్ళగొట్టలేకపోయారు. ఆ తర్వాత యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఎవరు? ఆ తండ్రి. అయ్యా, నా యందు దయ ఉంచి నీ వలనైతే, ఆల్రెడీ నీ శిష్యుని ట్రై చేశాను కానీ వాళ్ళ వల్ల అవ్వలేదు. మీరు ఆ సందర్భం అంతా చదివితే మీకు అర్థమవుతుంది. నేను ఆల్రెడీ నువ్వు శిష్యుల్ని అడిగాను కానీ వాళ్ళ వల్ల కాలేదయ్యా. కాబట్టి నీ వలనైతే నా యందు దయ ఉంచి నా ఈ కుమారుని కాపాడయ్యా. అప్పుడు ఆయన అడుగుతాడు, ఎప్పటి నుంచి దెయ్యం పట్టిందంటే బాల్యం నుండే అంటాడనమాట. ఆ తండ్రి ఎంత వేదన అనుభవించి ఉంటాడో బాల్యం నుండి. ఇప్పుడు సుమారు ఒక 20 సంవత్సరాలు వచ్చాయి. బాల్యం అంటే ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అనుకోండి. ఈ 15 సంవత్సరాలు ఎంత నరకయాతన అనుభవించాడో చెప్పండి. వాడిని వదిలేశాడు అనుకోండి, తరచుగా నీళ్ళలో పడి దూకుదాం అనుకుంటున్నాడు, అగ్నిలో పడి చేద్దాం అనుకుంటున్నాడు. నాకు తెలిసి ఆ తండ్రికి, నాకు తెలిసి కళ్ళ నిద్ర కూడా ఉండదు. అలా కాపాడుకొని ఉంటాడు. ఎవరిని? ఆ కుమారుణ్ణి. ఎన్ని సంవత్సరాల వేదన చెప్పండి. నిజంగా ఏమవ్వాలి తెలుసా? వాడు ఎంత చెబుతున్నా ఆ కుమారుడు లోబడట్లేదు కాబట్టి పిచ్చోడో లేకపోతే ఏదని చెప్పని చంపేయాలి. అంతేనే కదా శరీరపరంగా చూసుకుంటే. మనం లోబడకపోతే ఎన్నిసార్లు చెప్పినా ఏం చెప్పినా తాపకి వెళ్ళి దూకుతున్నాడు, తాప దూకుతున్నాడు ఏమంటా? మనం వదిలి దూకి చచ్చిపోరా బాబు చక్కగా. శరీరపరంగా మనము చూస్తే అలా ఉంటుంది. కానీ ఆ తండ్రి ఎంత వేదన అనుభవించాడో ఆ సందర్భం చదివినప్పుడు అది అనపడుతుంది మనకి. నా యందు కనికరపడి నీ వలనైతే నా కుమారుని బాగుపరిచాయా అంటాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు. ప్రియమైన దేవుని పిల్లరా, రెండు అందరం కూడా మార్కు సువార్త 9వ అధ్యాయానికి వద్దాం. 21వ వచనము, 9వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాడి తండ్రిని అడిగాడు. అతడు ఏమన్నాడు తెలుసా? బాల్యం నుండి ఏనయ్యా, అది వాని నాశనము చేయవలనని. ఎందుకు త్రాగుబోతుగా చేస్తుంది? వాని నాశనం చేయాలి. ఎందుకు వ్యభిచారంగా చేస్తుంది? వాని నాశనం చేయాలి. ఎందుకు లోబడిన వానిగా సోమరిపోతుగా చేస్తుంది? వాని నాశనము చేయాలి. ఎందుకు ధనాపేక్షలుగా చేస్తుంది? వాని కుటుంబాన్ని నాశనం చేయాలి. సాతాను ఒకే ఒక ఆశ, వాడు నాశనం అవ్వాలి, వాడితో పాటు అందరూ నాశనం అయిపోవాలి. తర్వాతి మాట, నాశనము చేయవలను తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయును. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనను. అందుకేసి అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని అతనితో చెప్పాడు. యేసు ఏమన్నాడు తెలుసా? నువ్వు నిజంగా నమ్మితే, నువ్వు నమ్ముకున్న దేవుడు, నువ్వు ఆశ్రయించిన యేసయ్య ఉన్నాడే, ఈయన నిజంగా శక్తి కలిగిన వాడని నువ్వు నమ్మితే, నమ్మిన వానికి సమస్తము సాధ్యం అన్నాడు. నీకే సాధ్యం పో అన్నాడు. అంతే. నువ్వు నిజంగా నా పట్ల విశ్వాసము కలిగి, ఈయన శక్తి కలిగిన వాడు, ఈయన అధికారము కలిగిన వాడు, ఈయనకి అసాధ్యమైనది ఏది లేదు, ఈయన పాదాల దగ్గర పడి అడిగితే ఇస్తాడు అనే నమ్మకం కానీ నీ దగ్గర ఉంటే నీకే సాధ్యం పో అన్నాడు. ఎవడో పాస్టర్ దగ్గరికి వెళ్ళి బతిమలాడాల్సిన అవసరం కోలేదు మీకు. నిజంగా చెబుతున్నాను, ఎవడో పాదాల దగ్గర పడి అడుక్కోవాల్సిన అవసరం లేదు మీకు. ఆయన ఏమన్నాడు తెలుసా? నమ్మితే నీకే సాధ్యమయ్యా అన్నాడు. మన దేవుడు మన మీద భారాలు పెట్టేవాడు కాదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఫలానా స్థలానికి వెళ్ళి అక్కడికి వెళ్ళితేనే మీ యొక్క బాధలు తీరతాయి అంటే అక్కడ దాకా ప్రయాణ ఖర్చు ఉండాలా? అమెరికా వెళ్తే మీ బాధలు తీరతాయని చెప్పాను అనుకోండి, అక్కడే దేవుడు యొక్క మహిమ ఉంటుందని చెప్పాడు అనుకోండి, లేని వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? వాడు దేవుడు అంటాడా? అంతేనే కదా. అమెరికా వెళ్ళడానికి నీ దగ్గర 1 లక్ష రూపాయలు ఉన్నాయా? నా దగ్గర 1 లక్ష రూపాయలు ఉన్నాయా? మరి ఆడికి వెళ్తేనే నీ బాధ నయమైద్దని కానీ దేవుడు పెట్టుంటే ఏం చేసేవాళ్ళని చెప్పండి? దేవుడు పక్షపాతి కాదు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు అందరికీ ఏమన్నాడు తెలుసా? ఏ బాధని పెట్టలేదు. దేవుని ధర్మశాస్త్రం చాలా గొప్పది. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని వాక్యం చాలా గొప్పది. సమాజంలో ఉన్న ధర్మశాస్త్రాలు మంచివి కాదు. అవి కులాన్ని బట్టి ఉంటాయి, క్యాస్ట్ని బట్టి ఉంటాయి, లేకపోతే ఇంకొక అధికారాన్ని బట్టి ఉంటాయి, ధనాన్ని బట్టి ఉంటాయి, జ్ఞానాన్ని బట్టి ఉంటాయి.
సేమ్ క్యాస్ట్ని బట్టి, సేమ్ క్యాడర్ని బట్టి ఉంటాయి. దేవుడి సిస్టమ్ అలాంటిది కాదు. దేవుడు ఎంత ఈజీ ఇచ్చాడు తెలుసా? అరే నీ వరకు నీవు నమ్మి నువ్వు అడిగితే చాలు దేవుడు నీకు చేసేస్తాడన్న అంత బ్యూటిఫుల్ దేవుడు అనమాట ఆయన. అయితే ఆయన ఏమంటాడు తెలుసా? ఆ తండ్రి ఏమంటాడు చూడండి. వెంటనే ఏమన్నాడు తెలుసా? ఆ చిన్నవాని తండ్రి, నేను నమ్ముచున్నానయ్యా, నువ్వు శక్తి కలిగిన దేవుడు అని, నాకు అపనమ్మకం ఉండకుండా కూడా సహాయం చేయమని అడిగేశాడు అమ్మటే. మనిషిగా మనకి నమ్మడం చాలా కష్టము ప్రియమైన దేవుని పిల్లారా. మనుషులుగా మనకు అపనమ్మకాలు చాలా ఉంటాయి. కానీ ఆ అపనమ్మకం పోగొట్టాలన్నా మనం దేవుని పాదాల దగ్గరే పడాలి. కొన్ని సందర్భాల్లో ఇది జరుగుద్దని మనకు నమ్మకం ఉండదు. కానీ ఆ సమయంలో కూడా నువ్వు దేవుని ఏమడగలి తెలుసా? అయ్యా నాకు నమ్మకం కలిగిన హృదయం అయ్యా అని అడగగలగాలి. నా అపనమ్మకాన్ని తీసివేయ్యా అని అడగగలగాలి. ఏసీని చూడగానే ఆయనకి అర్థమైంది, నువ్వు నమ్ముతున్నాను, రెండేది ఏంటంటే నాకు అపనమ్మకం రాకుండా కూడా నువ్వు నాకు చెయ్యి అని అడిగాడు. అంతే, సహాయం చేయమని బిగ్గరగా చెప్పాడంట. ఆ ఫుట్ నోట్లో ఏమన్నా తెలుసా? కన్నీళ్లు పెట్టి అడుక్కున్నాడంట, నా కుమారునికి నువ్వు సహాయం చేయయ్యా అని. అప్పుడు ఆయన యేసయ్య ఏం చేశాడు తెలుసా? సహాయం చేశాడు ప్రియమైన దేవుని పిల్లారా, సహాయం చేశాడు. అయితే అప్పుడు ఏమయ్యారు తెలుసా? శిష్యులు వచ్చారు. చాలా జాగ్రత్తగా వినండి. అయ్యా నువ్వు మాకు అధికారం ఇచ్చావు కదా, దెయ్యాలు వెళ్ళగొట్టడానికి మాకు అధికారం ఇచ్చావు కదా, ఆల్రెడీ ఇంతకుముందు చాలా దెయ్యాలను కూడా మేము వెళ్ళగొట్టాం కదా, మరి ఎందుకు మేము ఇది చేయలేకపోయాం అని అడిగారనమాట శిష్యులు వచ్చి. ఏమన్నారు చూడండి, 28వ వచనము, చాలా జాగ్రత్తగా ఆలకించారు ప్రియమైన దేవుని పిల్లలు. 28వ వచనము, ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు వచ్చి ఏమంటున్నారు తెలుసా? మేమెందుకు ఆ దెయ్యముని వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతముగా యేసయ్యని అడిగారంట. అంత అయిపోయిన తర్వాత ఇంట్లో యేసయ్య వచ్చినప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చి శిష్యులు అడిగారు, మేమెందుకు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయామయ్యా అని. ఇప్పుడు చెబుతున్న మాట చూడండి ప్రియమైన దేవుని పిల్లరా. అందుకు ఆయన ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. దేని వలనంట? ప్రార్థన వలన. ఫుట్ నోట్లు ఏమనుందంటే ఉపవాసము కలిగి ప్రార్థించటం వలన తప్ప ఇది దేని వలన కూడా దీన్ని పోగొట్టలేము అన్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుని మీద ఆధారపడటం, దేవా నువ్వు తప్ప దీనిని నయం చేసేవాడు లేడయ్యా అని అడగటము ద్వారా మాత్రమే ఆ వ్యక్తిలో ఉన్న దురాత్మని పోగొట్టుకోగలం. మీకు అర్థమవుతుందా? నీ సొంత శక్తి చేత, నీ సొంత ధనము చేత, నీ సొంత పలుకుబడి చేత, లేకపోతే ఇంకా నీ సొంత జ్ఞానము చేత, మళ్ళీ చెబుతున్నాను ప్రియమైన దేవుని పిల్లరా, వీటి వల్ల ఏ వ్యక్తిలోని దురాత్మని కూడా నేను వెళ్ళగొట్టలేము. అయ్యా మరి ఆ దురాత్మని వెళ్ళగొట్టాలంటే ఏంటయ్యా అని అడిగితే ఆయన చెబుతున్న ఒకే ఒక సమాధానం, ప్రార్థన వలన. ప్రార్థన అంటే ఏంటి చెప్పండి? నేనేం చేయలేనయ్యా నీ శక్తి లేకపోతే, నీ కృప లేకపోతే నేనేం చేయలేనయ్యా, నువ్వు నాకు సహాయం చేసి ఆ వ్యక్తిని మార్చకపోతే నేనేమీ చేయలేనయ్యా అని అడుక్కోకపోతే, నేను మళ్ళీ చెబుతున్నాను, మన కుటుంబాలలో పట్టిన దెయ్యాలని మన జీవితాల్లో మనం వెళ్ళగొట్టుకోలేం. ఇదే సందర్భాన్ని మత్తయి సువార్తకు వద్దాము. అక్కడ ఏం మాటలు వాడాడో చూడండి. మత్తయి సువార్త 17:19 వచనము, తరువాత శిష్యులు ఏకాంతముగా యేసు వద్దకు వచ్చి మేమెందు చేత దాన్ని వెళ్ళగొట్టలేకపోతేమని అడిగిరి. అందుకు ఆయన ఏమన్నాడు తెలుసా? మీ అల్ప విశ్వాసము చేతనే. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి. అయ్యా మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామయ్యా? అందులో ఉన్న అపవిత్రాత్మని అంటే ఆ యొక్క యేసయ్య చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? మీ అల్ప విశ్వాసము చేతనే. దేని చేత? చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అయ్యా మేము ఎందుకయ్యా ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయామంటే యేసయ్య చెబుతున్న కళాఖండి సమాధానం, మీకున్న అల్ప విశ్వాసం. అందుకే పైన తిట్టాడు వాళ్ళని. ఏమన్నాడు తెలుసా? 17వ వచనం చూడండి. అందుకు యేసేమన్నాడు తెలుసా? విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేను ఎంతకాలం ముందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వాడిని నా యొద్దకు తీసుకురండి అని అడిగాడు అనమాట యేసయ్య. విశ్వాసము లేని మూర్ఖతరం వల్లారా, ఎంతకాలం నేను మీతో ఉంటాను, ఎంతకాలం మిమ్మల్ని నేను సహించాలి?
ఇప్పటికి నాతో పాటు సుమారు 2.5 సంవత్సరాలు ఉన్నారే, ఇప్పటికైనా మీకు విశ్వాసం రాలేదా నేను ఎంత శక్తి కలిగిన వాడినో? ఇప్పటికైనా మీకు విశ్వాసం రాలేదా నేను ఎంత అధికారము కలిగిన వాడనో అని వాళ్ళని తిట్టి ఏమన్నాడు అంటే, అల్ప విశ్వాసులారా, మీ అల్ప విశ్వాసం వల్లే మీ ఎదుటి వ్యక్తిలో ఉన్న దురాత్మని మీరు నేను వెళ్ళగొట్టలేకపోతున్నాము అన్నాడు. మీకు ఆవగిందంత విశ్వాసం ఉండి 21వ వచనము, ఈ కొండను చూచి ఎక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది ఏమైపోద్దంట, పోవును. మీకు అసాధ్యమైనది ఎవరికి? దేవునికి కాదు, యేసయ్యను వెంబడిస్తున్న ప్రతి విశ్వాసికి. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని మీకు నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మనందరికీ దేవుడు ఎంత ఆధిక్యతనిచ్చాడు తెలుసా? మన ఎదుట పాతాళ లోకము నిలవలేవు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనకి దేవుడు ఏం అధికారం ఇచ్చాడంటే, మనకి దేవుడు ఈ లోకం అంతటి మీద అధికారం ఇచ్చాడు. ప్రతి దెయ్యాన్ని వెళ్ళగొట్టగలిగే అధికారం ఇచ్చాడు. ప్రతి అపవిత్రతను వెళ్ళగొట్టగలిగే అధికారం ఇచ్చాడు. లేకపోతే ఓరక సువార్త చేయమని చెప్పడు ఆయన. ప్రకటించమని ఆయన ఏమన్నాడు తెలుసా? సదాకాలం నేను మీతో ఉంటాను పొండి అన్నాడు. అంతే. సదాకాలము మా ఆత్మ నీతో ఉంటుంది పొండి అన్నాడు. విశ్వాసము చేత, ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత, ప్రార్థన చేత, ఈ 3 అనే ఆత్మ ఖడ్గాలను ధరించుకుంటే నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని రక్షించుకోగలం. శరీర సంబంధమైన కానీ మీరు ఆలోచిస్తే, శరీర సంబంధమైన ఆయుధాలు మీరు ధరిస్తే, మీ జీవితంలో మీ భర్తకు పట్టిన దెయ్యాన్ని మీరు వదిలించుకోలేరు. మీ భార్యకు పట్టిన దెయ్యాన్ని మీరు వదిలించుకోలేరు. మీ పిల్లలకు పట్టిన దెయ్యాన్ని మీరు వదిలించుకోలేరు. సువార్త చేయడానికి బైబిల్ పట్టుకుని వెళ్తున్నారే, ఆ వ్యక్తులకు పట్టిన దురాత్మలు మీ జీవితంలో వెళ్ళగొట్టలేరు. అంతే. నీ హృదయం సమ్మతి అంతే నేను సువార్తకి వెళ్ళానని అంతే. నీ హృదయం సమ్మతి అంతే నేను సాక్షార్థంగా ప్రకటించానని అంతే. దొంగలం మనం. చాలినంత విశ్వాసం నీకు ఉండాలి, చాలినంత ప్రార్థనా జీవితం నీకు ఉండాలి, చాలినంత ఏముండాలి? ప్రతిది విశ్వాసము నీకు నాకు ఉండాలి. విశ్వాసం అంత గొప్పది ప్రియమైన దేవుని పిల్లలారా. విశ్వాసము చాలా గొప్పది. ఈ విశ్వాసం అంటే రక్షణ గురించిన విశ్వాసం కాదు. ఈ విశ్వాసం ఎలా వస్తుంది తెలుసా? ఈ విశ్వాసం ఎలా వస్తుంది? పరిశుద్ధాత్మ దయచేస్తే వస్తుంది. విశ్వాసం అంటే దేవుని నమ్మడం కాదు. ఈ విశ్వాసము వరాల్లో ఒక విశ్వాసం. ఈ విశ్వాసం ఏం చేస్తుంది తెలుసా? అద్భుతాలను చేస్తుంది. ఈ విశ్వాసం ఏం చేస్తుంది తెలుసా? స్వస్థతలను చేస్తుంది. ఈ విశ్వాసం ఏం చేస్తుంది తెలుసా? దెయ్యం పట్టిన వాణ్ణి వదలగొట్టేలా చేస్తుంది. సాధారణమైన విశ్వాసం కాదు ఇది. ఈ విశ్వాసము పరిశుద్ధాత్మ వరాల్లో ఒక విశ్వాసము. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయానికి రండి, మీకు తెలుస్తుంది. 8వ వచనం నుండి చదవండి. ఎలాగనగా 12వ అధ్యాయం 8వ వచనము, ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలంగా ఏమొస్తుందంట? బుద్ధివాక్యమును. మరి ఒకనికి ఆత్మ వల్ల ఏమొస్తుందంట? విశ్వాసమును. 9వ వచనం చదవండి, మీకు తెలుస్తుంది. విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వల్లనే స్వస్థపరచను వరములను, మరి ఒకనికి అద్భుతాలు చేసే వరమును. ఇవన్నీ కూడా ఎవరిస్తున్నారంట? ఆత్మ తన ఇష్టం చెప్పున ప్రతి ఒక్కరికి దయచేస్తున్నాడంట. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి, ఎందుకు ఆ తండ్రి అయ్యా నాకు అపవిశ్వాసం రాకుండా, అపనమ్మకము రాకుండా చేయమని ఎందుకు అడుక్కున్నాడు తెలుసా? అంత బాగా నమ్మే హృదయము మనంతటా మనకు రాదు. మళ్ళీ నేను చెబుతున్నాను, అంత పెద్ద విశ్వాసం మనంతటా మనకు రాదు. అంత పెద్ద విశ్వాసం ఉంటే ఈనాడు క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులకు ఎవడు ఉండేవాడు కాదు. క్రైస్తవులు ధనం మీద ఆధారపడే వాళ్ళు కాదు. క్రైస్తవులు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాల మీద ఆధారపడే వాళ్ళు కాదు. చాలా మంది క్రైస్తవులు దౌర్భాగ్యమైన స్థితిలో బ్రతికే వాళ్ళు కాదు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు దేవుని అడగటం లేదు. అయ్యా నీ విశ్వాసం అనే ఆత్మవరాన్ని నాకు ఇవ్వు, నీ అద్భుత కార్యాలను, నీ యొక్క స్వస్థత కార్యాలను నమ్మగలిగే శక్తిని నాకు ఇవ్వు, చెయ్యగలిగే శక్తిని నాకు ఇవ్వు. నేను వెళ్ళి ఒక వ్యక్తికి వెళ్ళి ప్రార్థన చేయగానే, ఒక వ్యక్తికి వెళ్ళి ప్రార్థన చేయగానే ఏం చేయాలి తెలుసా? వాడిలో ఉన్న దురాత్మ ఉందే అదంతా వదిలిపోయి అంత శక్తి నాకు ఇవ్వయి అని చెప్పి ఎవడు కూడా ప్రార్థన చేసి దేవుణ్ణి అడగటం లేదంట. ఈడేదో బలాఢ్యుడైనట్టు, నేనేదో శక్తి కలిగిన వాడిని అయినట్టు, నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది అని విర్రవీగితే వెళ్ళిపోయి నాకు వాక్యం తెలుసు, లేకపోతే నాకు మహాలానే తెలుసు అని వెళ్ళిపోతే మీరు చివరికి ఏమవుతారో తెలుసా? చతికిలబడి వస్తారంతే.
చతికిలబడి వస్తారంతే. విశ్వాసానికి ఉన్న శక్తి అంతా ఇంత కాదు ప్రియమైన దేవుని పిల్లరా. మార్క్స్ వార్త 11:23 ఎవడైనను 22 అందుకే యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక ఎక్కడన్నా జరుగుద్దా? కొండ తీసుకెళ్ళి సముద్రంలో పడేయంగానే వెళ్ళడం జరుగుద్ది? ఎక్కడన్నా చూసారా? ఎవరైనా చేయడం చూసారా? అది కూడా నా యేసయ్య చేయగలనని నమ్మడమే విశ్వాసం. నువ్వు నేను సందేహింపక, ఇది ఎక్కడ జరుగుద్దయ్యా? ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు జరగలేదు కదా. ఇంతవరకు ఏ మనిషి కూడా కొండను తీసుకెళ్లి సముద్రంలో వేసిన దాఖలాలు లేవు కదా అని సందేహించావనుకో, నీ జీవితంలో ఏది చేయలేవు. అదే అని చెప్పేది, సందేహింపక. అవునా కదా? తను మళ్ళీ చూడండి ఆ మాట కావాలి అంటే, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడని కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు మాత్రమే అవి మీరు పొందుకుంటారు. ప్రార్థనలు అడుగుతారు, ఇంటికి వెళ్ళి మన సొంత శరీర కార్యాల మీద ఆధారపడతాం, జీవితంలో పొందుకోలేరు. నేను మళ్ళీ చెబుతున్నాను ప్రియమైన దేవుని పిల్లరా, ఇన్ని మాటలు చెప్పడం యొక్క నా ఒక్క ఉద్దేశం ఏమిటి అంటే, మనము పోరాడుతుంది శరీరులతో కాదు, దురాత్మల సమూహముతో పోరాడుతున్నాం. వాడు చాలా శక్తి లేనివాడేం కాదు. ఒక్కొక్క మనిషిని పట్టి పీడుతుంటే చచ్చిపోయేదాకా వాడిని వదలట్లేదు. త్రాగుబోతులు చచ్చిపోయేదాకా వదలట్లేదు త్రాగుడుతనాన్ని. ఎలా మీరు చూస్తున్నారు? అటువంటి శక్తి కలిగిన అటువంటి దురాత్మల్ని మనందరము వదలగొట్టడానికి మనకి శక్తినిచ్చాడు దేవుడు. దేని ద్వారా వదలగొట్టమంటే ఆయన యందు విశ్వాసము ద్వారా, ఆయన యందు శక్తి ద్వారా, ఆయన యందు బలము ద్వారా, ఆయన ఇచ్చిన అధికారము ద్వారా. దాని అర్థం ఏంటి తెలుసా? విశ్వాసమైన డాలు. మీరు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం చదవండి. విశ్వాసమైన డాలు ఉంటే అప్పుడు సాతానేసి అగ్నిబాణాలు ఏం తగలవంట? మనకు తగలవంట. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం కూడా మీరు చదవండి. తర్వాత యుద్ధోపకరణాలు అన్నాడే పౌలు. ఆ యుద్ధోపకరణాలు ఏంటి చెప్పాడు ఆయన. ధనము, అధికారము, ఆధిపత్యం ఇవి కాదయ్యా, విశ్వాసము, సత్యము, సువార్త అనే సిద్ధ మనస్సు, రక్షణ అనే శిరస్త్రావం, ఈ యుద్ధోపకరణాలు మనం ధరించుకోవాలి. వీటిని ధరించుకొని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనము వాక్యము చెబితే వాడిలో ఉన్న దురాత్మ వదిలిపోయి ఆడు యేసయ్యకి లోబడతాడనమాట. మన అల్ప విశ్వాసము చేతే. కాబట్టి ఇప్పుడు ఉపవాస ప్రార్థన వల్ల అన్నాం కాబట్టి, ఇదిగో రేపు ఒకరికి దెయ్యం పట్టింది కాబట్టి ఈ రోజు నైట్ ఉపవాస ప్రార్థన చాటించమని కాదు అర్థం. అది అర్థమవుతుందా? దెయ్యం పట్టినంత వరకు చక్కగా మీ ఇష్టం వచ్చినట్టు తిరిగేసి, దెయ్యం పట్టగానే ఇంట్లో బాధ స్టార్ట్ అవ్వగానే, ఇంట్లో నీ భర్తకో నీ భార్యకో నీ పిల్లలకో దెయ్యం పట్టగానే ఈ రోజు ఉపవాస ప్రార్థనకు వచ్చి కూర్చొని వదలగొట్టించుకోవడం కాదు దాని అర్థం. దాని అర్థం ఏంటంటే, స్టాండర్డ్గా క్రమంగా నువ్వు వాక్యములోను, ప్రార్థనలోను, దేవుని మీద ఆధారపడే జీవితంలోను, భక్తిలోను క్రమంగా పెరుగుతూ ఉంటే అప్పుడు వదలగొట్టబడతావు. నిజం. అప్పటికప్పుడు ఏదో ఒక ప్రార్థన చేసి, ఒక డేట్ చేసి, అప్పటికేదో ఉపవాసం ఉండేసి, మిగతా రోజులన్నీ నీ ఇష్టం వచ్చినట్టు, నా ఇష్టం వచ్చినట్టు తిరిగి ఇలా చేస్తే దెయ్యాలు వదలగొట్టబడవు. అందుకే మన జీవితాల్లో చాలా మంది దెయ్యాలను వదలగొట్టలేకపోతున్నాం. దౌర్భాగ్యమేంటి తెలుసా? మన కుటుంబాల్లో పట్టిన దెయ్యాలని మనం వదలగొట్టుకోలేకపోతున్నాం. కారణం ఏంటి? వాడు చెడ్డోడంటే మాత్రం ఒప్పుకోడు దేవుడు. నేను అల్ప విశ్వాసిని, నేను ఒప్పుకోవాలి. నేను అల్ప విశ్వాసిని. నేను నమ్ముకున్న దేవుడు సర్వశక్తి కలిగిన వాడు కదా. నేను నమ్ముకున్న దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు కదా. నేను ఆయనకి ప్రార్థన చేస్తే నాకు అసాధ్యమైనది ఏది లేదు కదా అని అన్నప్పుడు వాళ్ళ కోసం ఏడ్చామా? వాళ్ళని మార్చడానికి ఏం మాటలు ఉన్నాయో ఆ మాటలు నేర్చుకున్నామా? మళ్ళీ చెబుతున్నాను, విశ్వాసము, ప్రార్థన, పరిశుద్ధాత్మ సహాయం, ఈ మూడు లేకుండా మీకు పట్టిన దెయ్యాన్ని మీరు వదిలించుకోలేరు, నాకు పట్టిన దెయ్యాన్ని నేను వదిలించుకోలేను. ఇక మన కుటుంబాలకు పట్టిన దెయ్యాలను అస్సలు వదిలిపట్టలేము. ఇక సంఘాలకు పట్టిన దెయ్యాలు దేవుడు ఎరుగు. ఇక బయట పట్టిన దేవుడు ఇంకా దేవుడు ఎరుగు. మనందరం వెళ్ళేది. మళ్ళీ చెబుతున్నాను, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తున్నావంటే వాడు దురాత్మలతో నిండినవాడు. ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన దురాత్మ.
వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు నేను సువార్త చెప్తున్నావు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు నేను సువార్త చెప్తున్నావు. కాబట్టి ముందు నీకు నాకు ఏ నిశ్చయిత ఉండాలి తెలుసా? నీకు నాకు ముందు దేవుడు సర్వశక్తి కలిగిన వాడని విశ్వాసం ఉండాలి. తర్వాత నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడే, ఆ ఆత్మ చాలా శక్తి కలిగిన వాడని విశ్వాసం ఉండాలి. నేను దేవుడికి ప్రార్థిస్తే ఆయన ఏదైనా చేయగలడనే నమ్మకం ఉండాలి. ముందు నీవు నేను దేవుడి దగ్గర గోజాడాలి, నాకు అపనమ్మకము కలిగిన హృదయం తీసేయని. ఇప్పుడు మీరు నేను ప్రార్థించాలి ప్రియమైన దేవుని పిల్లరా. దేవుని ఏమని తెలుసా? విశ్వాసము కలిగిన హృదయం నాకు దయచేయి, అపనమ్మకం లేని హృదయం నాకు దయచేయి. దేవా నువ్వు దేవుడు శిష్యులకు మాత్రమే కాదు అధికారం, మళ్ళీ చెబుతున్నాను, మనందరికీ కూడా దెయ్యముల మీద అధికారం ఇచ్చాడు, మనందరికీ కూడా సాతాను మీద అధికారం ఇచ్చాడు. మనందరి కాలి కింద సాతాను ఏం చేస్తానన్నాడు? చితక త్రొక్కిస్తానని కొరింథీ సంఘం రోమ సంఘంతో చెప్పాడు ఆయన. మీ అందరి పాదముల కింద నిశ్చయముగా ఖచ్చితముగా, అందులో డౌట్ లేదు, మీరందరూ మీ పాదాలతో సాతాన్ని తొక్కుతారయ్యా. కానీ విషయం ఏంటి అంటే మీరు విశ్వాసములో ఉన్నప్పుడు, విషయం ఏంటంటే మీరు పరిశుద్ధ ఆత్మశక్తి మీద ఆధారపడినప్పుడు, విషయం ఏంటంటే మీరు ప్రార్థన చేసినప్పుడు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి ప్రేమైన దేవుని పిల్లరా, దేవుణ్ణి అడగండి, దేవుని వేడుకోండి. నీ ఆత్మతో నన్ను నింపు, నీ ఆత్మ ద్వారా విశ్వాసమైన వరముతో నన్ను నింపు, నీ ఆత్మ ద్వారా నాకు గర్వము రాకుండా నేనేం చేయాలి తెలుసా? ప్రతిసారి నీ మీదే ఆధారపడాలి. నాకు జ్ఞానం ఉందనో, డబ్బు ఉందనో, ఇంకోటి ఉందనో నువ్వు ఎదురవిగా అనుకో, ఆ జ్ఞానముతో ఆ డబ్బుతో కాని స్థితికి నాకు కలిగిస్తాడు. ఒక భర్త తప్పు త్రోవ పట్టాడు అనుకోండి, ఒక భార్య తప్పు త్రోవ పట్టాడు అనుకోండి, ఒక పిల్లవాడు తప్పు త్రోవ పట్టాడు అనుకోండి, ఏ జ్ఞానం ఉపయోగపడితే ఏ ధనం ఉపయోగపడుతుంది చెప్పండి మీరు? నెత్తికేసి కొట్టుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు మీ ధనము మీ జ్ఞానం. కాబట్టి మళ్ళీ చెబుతున్నాను ప్రియమైన దేవుని పిల్లరా, దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, మనందరము మన అల్ప విశ్వాసాన్ని మనం ఏం చేద్దాం? గ్రహిద్దాం. దేవుని పాదాల దగ్గర పడి ఏడుద్దాం. ఒక అరగంట ప్రార్థన చేయని నీకు నీ పిల్లవాడిని మార్చు అని అడగ అర్హత నీకు లేదు. ఒక అరగంట అయ్యా నా భర్తని మార్చు అని అడగని నీకు నా భర్తని మార్చు అని అడిగే అర్హత నీకు నాకు లేదు. ఒక గంట సమాజం గురించి సంఘం గురించి ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేని నీకు నాకు, దేవా నాకు ఈ సహాయం చేయని అర్హత నీకు నాకు లేదు. సిగ్గుండాలి. యేసుని మీరు నామమాత్రంగా బ్రతికితే, మళ్ళీ చెబుతున్నాను, మన దురాత్మలని మనము వదలగొట్టుకోలేము. మారాలి. వాక్యాన్ని, ప్రార్థనని, సహవాసాన్ని, ఈ మూడిట్లో మనం ఎదగాలి. ఇలా నిరంతరం ఎదుగుతూ ఉంటే విశ్వాసములో స్థిరులవుతాం. అందుకే చాలా క్లియర్గా చెప్పాడు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో, మనం ఏ యుద్ధపు కన్నాలు ధరించాలంటే వాక్యమనే ఖడ్గాన్ని, సత్యమనే డాలుని, సువార్త సిద్ధ మనసు అనే చెప్పుల్ని, రక్షణ అనే శిరస్త్రావాన్ని, ఆత్మ వలన ఇన్ని ఆయుధాలు ఇచ్చాడు అక్కడ. ఇవి వాడితే మాత్రమే నీవు నేను నీ కుటుంబంలో నా కుటుంబంలో నీకు నాకు పట్టిన దురాత్మలను వదలగొట్టుకోగలం. లేకపోతే దయచేసి చెప్తున్నాను, మీ భర్తలను మీరు కోల్పోతారు, మీ భార్యలు మీరు కోల్పోతారు, మీ పిల్లల్ని మీరు కోల్పోతారు. అంతే. వాళ్ళ మీద ద్వేషం వస్తుంది, వాళ్ళని కొట్టడమో తిట్టడమో తోసేయడమో జరుగుతుంది తప్ప వాళ్ళలో ఉన్న దురాత్మని తీసేద్దామని ఆలోచన ఎవరికి ఉండదు. అందుకే మనం మళ్ళీ చెబుతున్నాను, ఎవరైనా తప్పిదం చేసే వాళ్ళు కనపడుతుంటే మనం వాళ్ళలో ద్వేషించకూడదు. కానీ వాళ్ళని చూసి ఏం చేయాలి తెలుసా? అయ్యో వీడికి పట్టిన దురాత్మని వదలగొట్టే బాధ్యత నాకు ఇచ్చాడు కదా, నమ్మకం ఉంచాడంట మన మీద. వాడికి పట్టిన దురాత్మను వదలగొట్టే బాధ్యత ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు. కావలసిన వాక్యాన్ని, కావలసిన వాడి గురించి ప్రార్థన మనం ఏం చేయాలి? అది కూడా ఎలా చేయాలి తెలుసా? సందేహింపక, ఏదో ఒకరోజు నా దేవుడు వాడిని మారుస్తాడు, అంత శక్తి కలిగిన వాడు ఆయన. కాబట్టి మళ్ళీ చెబుతున్నాను, మనం పోరాడేది ఎవరితో? శరీరులతో కాదు. మనం యుద్ధం చేసేది శరీరులతో కాదు. మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, గుర్తుపెట్టుకోండి. క్రైస్తవుడు యుద్ధము శరీర సంబంధమైన వాటితో చేస్తే మన జీవితాలను కోల్పోతాం, మన కుటుంబాలను కోల్పోతాం. కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని పిల్లరా, క్రైస్తవుడిగా మనందరము విశ్వాసాన్ని, ప్రార్థనని, పరిశుద్ధాత్మ సహాయాన్ని ఎప్పుడు కూడా వేడుకుంటూనే ఉండాలి. దాని ద్వారా మాత్రమే వాక్యాన్ని చదవాలి, దాని ద్వారా మాత్రమే సువార్త చేయాలి, దాని ద్వారా మాత్రమే ఇంకొక వ్యక్తిలో ఉన్న దురాత్మను మనం ఏం చేయగలం? వెళ్ళగొట్టగలము. ఆ వ్యక్తిని మనము చాలా సంతోషకరమైన వ్యక్తిగా మనము
తీర్చిదిద్దగలమో ఆ వ్యక్తి వల్ల ఆ కుటుంబం బాగుపడుతుంది ప్రియమైన దేవుని పిల్లారా. కాబట్టి దేవుడు నీ మీద నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని విడిచిపెట్టొద్దు. ఒక వ్యక్తి కోసం ప్రయాసపడండి, ప్రాకులాడండి, వాడి గురించి ప్రార్థించండి, వాడికి విశ్వాసాన్ని వచ్చేంత వరకు మీరు బోధించండి, ప్రకటించండి. దయచేసి ఈనాడన్న జ్ఞాపకం పెట్టుకోండి, కుటుంబాలు, సమాజాలు, సంఘాలు ఈ విధంగా అవడానికి కారణం ఏంటంటే నా అల్ప విశ్వాసం. దేవుడు చిన్న మాటలు దీవించిన కాక